హలో అండి అందరికి ఈ రోజు మనం సూపర్ టేస్టీ స్పైసీ మటన్ కర్రీ తయారు చేద్దాం. చాలా సింపుల్ స్లో హోటల్ స్టైల్ టేస్ట్. ఇలా మటన్ కర్రీ చేస్తే ఒక్క ముక్క కూడా మిగలదు. ఈ సీక్రెట్ టిప్ మీకు తెలుసా? వీడియో చివరి వరకు చూడండి. సింపుల్ స్టెప్స్ అండ్ సీక్రెట్ టిప్స్ తో పాటు పర్ఫెక్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ముందుగా అయితే ఒక గిన్నెలో నేను 1 kg వరకు మటన్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా, పసుపు అండ్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే శొంఠి మిరియాల పొడి కొద్దిగా, అలాగే ఆవాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా అయితే గరం మసాలా, అలాగే కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి మటన్ కి మసాలా బాగా పడితే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. మటన్ కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా మనం మ్యారినేట్ చేసి పెడితే మటన్ అనేది సాఫ్ట్ గా టేస్ట్ గా అవుతుంది. సో ఇదైతే సీక్రెట్ టిప్ అండి. మ్యారినేషన్ టైంలో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది మొత్తం పట్టేసింది కదా మసాలాలు. ఇక ఒక కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఆనియన్స్ వరకు అయితే వేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి. సో ఇదైతే కాస్త గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. సీక్రెట్ టిప్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఆనియన్స్ అంటే కర్రీకి అసలు రుచి వస్తుంది. సో దీని తర్వాత అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. మ్యారినేట్ చేసిన మటన్ ని మొదట హై ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. అలా చేయడం వల్ల జ్యూసెస్ లోపలే లాక్ అవుతాయి. సో దీని వల్ల అనేది మనకు టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ముందుగా మ్యారినేట్ చేసినప్పుడు మనం మసాలాలన్నీ లోపలే పట్టేసాయి కదా, అలాగే ఇది కూడా అండి ఇందులోనే లాక్ అవుతుంది. సో ఇదైతే కాసేపు అయితే హై ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో నుంచి కాస్త జ్యూసెస్ అనేది బయటకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా వస్తున్నప్పుడు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అంటుకుంటుంది. ఇక మనం అయితే కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. సో ఇలాగా చేసుకోవడం వల్ల మనకి మెల్లగా జ్యూసెస్ అనేది బయట వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేది మటన్ లో నుంచి బయటకు వస్తుంది. ఇవైతే ఉడకనివ్వాలి. సో వాటర్ ఉంది కాబట్టి నేనైతే విజిల్ వేసుకుంటున్నాను. 5 విజిల్స్ కి అయితే ఇదైతే మొత్తం మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇంకా మనకి మటన్ లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిందనే. సో చూస్తున్నారు కదా, నేను ఇంకా ఇందులో అయితే ఒక 1 టమాటో వరకు వేసుకుంటున్నాను. ఇలాగా వేసేసుకొని అయితే మొత్తం కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇది టమాటోలు అనేది కాస్త ఫ్రై అవ్వాలి. మనకు 5 విజిల్స్ ఖచ్చితంగా వచ్చింది అంటే మటన్ పక్కా ఉడికిందనే. సో ఇది సాఫ్ట్ గా కూడా వచ్చేస్తుంది. సో ఇక ఫైనల్ గా అయితే నేను ఇంతకు ముందు మ్యారినేట్ చేసిన గిన్నెలోనే కొద్దిగా వాటర్ వేసి మటన్ లో అయితే వేస్తున్నాను. నేను గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఇదైతే అయిపోతుంది. సో నేను ఇంకా కొంచెం క్లియర్ గా చూపెట్టడానికి ఇంకొక గిన్నెలో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నానండి. ఇక మటన్ కర్రీ అయితే మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని అయితే కాసేపు అయితే ఉడకనివ్వాలి. వాటర్ వేసాను కాబట్టి కాస్త మటన్ కి అయితే పట్టాలి కాబట్టి మనకి ఇంకా కొద్దిసేపు అయితే నేను ఉడకనిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇక ఫైనల్ గా అయితే కొద్దిసేపు ఉడికాక ఇదైతే వచ్చేసిందంటే సో మూత పెట్టి ఇంకా మనకి థిక్ గ్రేవీ కావాలంటే నేను ఇంకా ఇందులో కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మనకి స్పైస్ ఎక్కువ ఉంది అన్నా కూడా మనం కొబ్బరి పొడి వేయడం వల్ల మేనేజ్ అవుతుంది కర్రీ. ఇక ఫైనల్ గా కొత్తిమీర, అలాగే కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్రెష్ స్మెల్ అండ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుందండి. సో ఇంకా దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తే అయిపోయినట్టేనండి. చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అవుతుంది. మన హోటల్ స్టైల్ రెసిపీనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. రైస్ తో తింటే అసలు మజా. అండ్ ఈ చిన్న చిన్న టిప్స్ చాలా చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. హోటల్ స్టైల్ రెసిపీ మీకు నచ్చిందా? మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది అయితే పక్కా కమెంట్ చేయండి. అండ్ మీకు మరిన్ని వీడియోస్ ఏదైనా కావాలి కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పక్కా షేర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.